ఈ ఒంగోలు అతనే అదిరెడ్డి గారు ఫార్మసీ కంపెనీ పెట్టారు. అతను చాలా చక్కగా తెలుగు వాళ్ళం వచ్చామంటే చాలా మర్యాదగా చేసి మంచిగా చెప్పారు. ఇది మాత్రం చూడాల్సిందే. ఎప్పటికైనా మనం మన మన దేశంలో సోషలిస్ట్ చూడకపోయినా అక్కడికి వెళ్ళి ఆ స్తోమత తగ్గ వాళ్ళు వెళ్ళి చూసి వస్తే ఒక తృప్తితోటైనా కళ్ళు మూసుకొని సరిపోవచ్చన ఉంది నాకైతే. అందరూ పడిపోయేటట్టున్నారు. ఇక మళ్ళీ కిందికి దిగాము. అక్కడి నుంచి పూర్తిగా ఎక్కడ ఆ తిరుపతి మాత్రం ఒకడు ఎక్కాడు. ఇంకా తర్వాత పైకి రోప్ ఉంది. కిందికి వచ్చి మళ్ళీ టికెట్ తీసుకొని రోప్ మీద పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి ఇక్కడ కొండలన్నీ చూసాము. ఒక 100 కిలోమీటర్లు జనానికి తిరిగేదానికి అనుకూలంగా ఉండేదానికి బాగు చేశారంట నడక. ఆ మెట్లు కూడా తిరుపతి కొండ ఉన్నట్టు ఒకటి ఎత్తు ఉండింది, ఒకటి మోకాటి ఎత్తు ఉండింది. ఒక్కోసారి మెట్లే ఉండవు, ఎట్టు ఉండింది. అది ఎక్కి ఎక్కి పడిపోయేటట్టు ఉన్నారు. ఇక ఎన్నికి వచ్చేసాము. ఎన్నికి వచ్చిన తర్వాత రోప్లో వెళ్ళి రోప్లో చూసాము. ఇంకా తర్వాత మరుసటి రోజు మావో భౌతికాయం కాడికి పోయాము. అక్కడ పోతే అక్కడ కూడా ఆన్లైన్ టికెట్ బుకింగ్ అది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ కొంతమందికి అయింది, కొంతమందికి అవ్వలేదు. అయినోడేమో పోయి చూసి వచ్చారు, అవనోడమే బయట ఉన్నాం. ఇంకా ఆ తర్వాత టిఆర్ఎల్ స్క్వేర్ అక్కడే, అది చాలా పెద్ద గ్రౌండ్. పార్లమెంట్ బిల్డింగ్ కూడా అక్కడే ఉండింది. అక్కడ 5 తరాల రాజులు పరిపాలించి పెద్ద పెద్ద కోటలు కట్టారు అక్కడ టిఆర్ఎల్ స్క్వేర్లో. ఆ కోటలు చూడటానికే మాకు ఒక రోజు పట్టింది. ఆ కోటలకు చుట్టూ ఒక 20 అడుగులు ఎరడుపున కందకాలు తవ్వారు. ఎవరన్నా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాటిలో ముసళ్ళు వదులు ఉంటారంట. లోపలికి రాకుండా ఆ చుట్టూ ఆ బిడ్డ మొత్తానికి కందకాలు తవ్వారు అనమాట. ఇంకా ఆ తర్వాత పల్లెటూరు వెళ్దాం అనుకున్నాం. పల్లెటూరు వెళ్ళాము. ఓ జోరున వర్షం తలా కొడుకునుకున్నాం. పల్లెటూరు పోయితే బస్సు తీసిపోయి ఒక ప్రొవిజన్ షాప్ కాడ ఆపాడు. ఆపితే అక్కడ ఒక షాపులో అంతా లేడీసే ఉంటారు. ఆ అమ్మాయితోటి మాట్లాడారు. ఆ అమ్మాయి ఇక్కడ పేదోళ్ళు బాగా ఎక్కడ ఉంటారో చెప్పమ్మా అన్నాం. వర్కర్లు ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేదు సార్. ఇక్కడ మన ఇండియాలో అయితే తేడా ఉంది. మగవాళ్ళు చేసే మిషనరీ కార్డ్ చేసే పనులు కూడా లేడీసే చేస్తారు ఇక్కడ అని చెప్పాడు. వాళ్ళకి డిఫరెన్స్ ఇవ్వలేదని చెప్పాడు. క్రమశిక్షణగా ఒక ప్రవాహం లాగా బళ్ళు ఎక్కడ ఏ రోడ్డు పట్టినా మనం బళ్ళ ర్యాలీలు కట్టుతారు. అప్పుడు ఆ ర్యాలీలు కంటే కూడా అద్భుతంగా ఒక రోడ్డు అంతా ఒక ఎల్లలాగా ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది. అక్కడ మొత్తం మీద క్రమశిక్షణ ఏంటంటే అక్కడ పార్టీ నాకు ఎంత స్ఫూర్తినిచ్చిందంటే నేను అంత ఆనందం ఈతలో టూరిజంలో పోయినంత ఆనందం నేను ఎప్పుడు మన పార్టీలో కానీ ఎప్పుడు నేను అంత పొందలేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం పార్టీ గైడ్స్ పెడతారు. మొత్తం పార్టీ అంటే ఎలా అక్కడ పోరాడి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని సాధించుకున్నారు. మొత్తం అక్కడుండే గైడ్కి శిక్షించి మొత్తం న్యాచురల్గా చూస్తున్నారు. వెనక ముందు అమెరికా బృందం వచ్చి అక్కడ ఈతలో చూడాలన్న అమెరికాకి యాంటీగా మన 9 మంది బృందంతో పాటు ప్రజానాట్య మండలి నాయకుడు దేవేంద్ర గారు, వారి సతీమణి ఝాన్సీ గారు, ఇక్కడ ఆమె నా భార్యకి అక్కయ్య, మా 2 కుటుంబాలు కలిసి వెళ్ళాము. అక్కడ మొత్తం 11 మంది వెళ్ళాము. అక్కడ రవీంద్ర ఆయన ఇక్కడనే మన ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి. అక్కడ 23 సంవత్సరాల నుండి ఆయన ఉన్నాడు కాబట్టి ఆ న్యాయం భాష బాగా తెలుసు. కాబట్టి మాకు చాలా ఉపయోగపడింది. ఆయన చైనాలో ఉన్న 10 రోజులు మాతో పాటు ఉన్నాడు. నేను 3 భాగాలుగా ఈ చైనా పర్యటన గురించి చెప్తాను. ఒకటి, మన మిత్రులు చెప్పారు, వాళ్ళ ఇంప్రెషన్స్ చెప్పారు. చూడంగానే వాళ్ళు ఏమి చెప్పారు. నేను కూడా నేను చూసింది, నా మిగతా వాళ్ళు చెప్పిన దాంతో పాటు చూసింది, ఎపరెంట్గా కనిపించింది. ఆ కనిపించిన దాని మీద ఇంప్రెషన్స్ ఏంటనేది నేను చెప్తాను. 2వ భాగం కొన్ని అంకెలు ఉన్నాయి.
భారతదేశానికి చైనాకి, చైనాకి అమెరికాకి, అలాగే భారతదేశానికి వియత్నాం. ఎందుకంటే వియత్నాం, చైనా, అమెరికా, భారతదేశం, అమెరికా అనేది ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ధనిక దేశం. వియత్నాం, చైనా రెండు సోషలిస్ట్ దేశాలు. భారతదేశం మన సొంత దేశం. ఏనాటికైనా మన భారతదేశాన్ని మనం ఆ విధంగా పంచుకోవాల్సినటువంటి దేశం కాబట్టి మన దేశం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని నాలుగు సంబంధించి కొన్ని అంకెలు మీకు చెప్తాను. చివరిలో ఇది ఎందుకు జరుగుతూ ఉంది అన్న విషయం కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. మొదటిది, నేను ఆ రోడ్డు ఉంటుంది, రోడ్ సైడ్ ఫుట్పాత్, చాలా పెద్ద ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ అంతా కాపడం చేసి వస్తారు. అయిపోయిన తర్వాత రోడ్లు 3 లేన్లు 4 లేన్లు, సిటీస్లో అయితే 6 లేన్లు 7 లేన్లు 8 లేన్లు 6 లేన్లు 8 లేన్లు రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్లో కార్ల ప్రవాహం ఉంటుంది. ఆ కార్ల ప్రవాహానికి ఒక లేన్ మాత్రం స్కూటర్లకి, సైకిళ్ళకి వదులుతారు. నేను 1996లో చైనా చూసినప్పుడు అక్కడ మధ్యలో బస్సులు వెళ్ళేవి ఎక్కువగా, అక్కడక్కడ కార్లు వెళ్ళేవి. ఈ పక్కన ఒక లేన్ సైకిళ్ళు వదిలేవాడు, సైకిళ్ళ ప్రవాహం వెళ్ళేది. ఇప్పుడు సైకిళ్ళు తగ్గిపోయింది, ఎక్కడో అక్కడ ఉన్నాయి. కార్ల ప్రవాహం వెళ్తా ఉంది, మొత్తం కార్ల ప్రవాహమే. ఆ చిన్న చిన్న ఎలక్ట్రికల్ స్కూటర్స్ అంట, ఎలక్ట్రికల్ స్కూటర్స్ చాలా ఎక్కువ. అవి ఆ సైకిళ్ళ లేన్లో ఎలక్ట్రికల్ స్కూటర్స్ అంటారు. వాళ్ళ డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికి అంత డెవలప్ అయ్యారు. ఒక సైకిల్ స్థాయి నుండి కారు స్థాయికి వాళ్ళు డెవలప్ అయ్యారు. అది అండ్ ఎక్కడో కొద్ది దగ్గర మట్టి తవ్వి, దానికోసం తవ్వి అక్కడ మట్టి పెట్టారు. ఆ మట్టి ఊరిని వదిలేదు, కొద్దిగా చిన్న మట్టి గుట్ట రోడ్డు సైడ్ ఉంటే దాన్ని ఊరిని వదిలేదు. దాని మీద ఒక పచ్చటి కార్పెట్ వేసేసారు.